చిలుకలూరుపేట కౌన్సిల్ సమావేశంలో ప్రధాన సమస్యల మీద ఆధారపడి పార్టీ ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కుక్కలబెడద అడ్డ రోడ్డు వద్ద బస్ షెల్టర్ టిట్కో గృహాలు భూ సర్వీసుల మీద కుక్కలబెడద అడ్డ రోడ్డు వద్ద బస్ షెల్టర్ టిట్కో గృహాలు భూ సర్వేల మీద అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదం కొనసాగింది. కమిషనర్ చైర్మన్ టౌన్ ప్లానింగ్ అధికారి సమస్యల మీద వివరించారు. ఈ యొక్క రీసర్వే ద్వారా సమస్యలు అనేది పోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్, మనకి గ్రామ కట్టాలు కానీ ఇంకా ఏదైనా సరే డాక్యుమెంట్స్ అవైలబిలిటీ లేనప్పుడు ఈ యొక్క భూ హక్కు పత్రం ద్వారా ఆ డాక్యుమెంట్ అనేది ఎవరైతే పొజిషన్లో ఉన్నారో వారికి డాక్యుమెంట్ కూడా వస్తుంది. ఈ డాక్యుమెంట్ వల్ల ఫ్యూచర్లో వాళ్ళకి హక్కు పత్రం ద్వారా కూడా వాళ్ళకి హక్కు అనేది వస్తుంది. అది రిజిస్ట్రేషన్తో సమానం, ఈక్వల్. ఇంకొకటి థర్డ్ వచ్చేసరికి మనకి గవర్నమెంట్ ల్యాండ్స్లో పట్టాలు ఇచ్చి ఉంటారు. ఆ పట్టాలు అనేది రిజిస్ట్రేషన్ జరగకపోవడం వల్ల ఆ పట్టాలు ఒకరి నుంచి ఒకరికి చేతుల్లో అనేది మార్పులు జరిగి ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి రిజిస్ట్రేషన్ తప్పుడు సర్వే నెంబర్ వేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారు. వాళ్ళకి ఎటువంటి ప్లాన్లు కానీ హక్కు కానీ ఉండదు. ఈ రీసర్వే వల్ల కరెక్ట్ సర్వే నెంబర్తో వాళ్ళకి భూ హక్కు పత్రం వస్తుంది. అప్పుడు ఎవరైతే పొజిషన్లో ఉన్నారో వాళ్ళకి హక్కు పత్రం రావడం వల్ల హక్కు పత్రం ద్వారా వాళ్ళకి ఓనర్షిప్ అనేది వస్తుంది. అది వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకోవడానికి కరెక్ట్ సర్వే నెంబర్తో రిజిస్ట్రేషన్ జరుగుతుంది. మెయిన్ ఈ 3 పాయింట్లు. మేడం గారు ఒక్క విషయం ఇది జరిగింది, సహకరిస్తారు. డాక్యుమెంట్ లేకుండా నోటి మాటతో చెప్తారు, మీరు రాసుకుంటారు. దాని వరకు మేము రేపు డాక్యుమెంట్ ఇస్తాం. ఇంతవరకు ఆ పక్కాయ వచ్చేసి తర్వాత వచ్చి ఆ పక్కాయ వస్తుంది. ఇన్ని హౌసెస్ ఉన్నాయి, ఇంత వెహికల్ ల్యాండ్, ఇంత రోడ్లు ఉన్నాయి, ఇది ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇంత గవర్నమెంట్ ల్యాండ్ అనేది టోటల్ గా మొత్తం సర్వే జరుగుతుంది. ఇందులో అయిపోయిన తర్వాత టోటల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు సర్వే జరగాలి కదా. సర్వే జరిగి ఏ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఎంత ఉన్నాయి, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎంత ఉన్నాయి, అసెస్మెంట్స్ ఎంత ఉన్నాయి, మొత్తం వచ్చిన తర్వాత ఎవరైతే పొజిషన్ లో ఉన్నారో వాళ్ళకి హక్కు పత్రం వస్తుంది. ప్రస్తుతం రీసర్వే గురించి మాట్లాడండి. రెండో క్వశ్చన్ రీసర్వే గురించి మాట్లాడండి. మీ డౌట్స్ ఎంతైతే పొజిషన్ లో ఉన్నారో వాళ్ళకి హక్కు పత్రం అనేది ఇస్తారు. అది రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది. సేమ్ ఏదైతే సర్వే నెంబర్ లో ఉన్నారో అదే సర్వే నెంబర్ తో వాళ్ళకి హక్కు పత్రం అనేది. మన మున్సిపాలిటీలో ఎంత ల్యాండ్ ఉందో, ల్యాండ్ మీద ఏమున్నదో అన్ని కూడా సర్వే జరుగుతుంది. అది ఎవరిదో అనేది పక్కన పెడితే రెండో క్వశ్చన్ అది. మీరు అనేది వేకెంట్ ల్యాండ్ ఉందన్నారు, దాన్ని కూడా సర్వే చేస్తాం. ఇల్లుని సర్వే చేస్తాం, గవర్నమెంట్ ఆస్తులు సర్వే చేస్తాం, ప్రైవేట్ ఆస్తులు సర్వే చేస్తాం, ప్రైవేట్ ల్యాండ్స్ ని సర్వే చేస్తాం, చెరువుల్ని సర్వే చేస్తాం. అన్ని మన మున్సిపాలిటీ పరిధిలో బౌండరీస్ ఉన్నాయి. ఆ బౌండరీస్ లో ఉన్న ప్రతి స్థలాన్ని కూడా సర్వే చేస్తాం. అది రెండో క్వశ్చన్ ఏంటంటే ఎవరిదైతే వాళ్ళు ఆ పత్రాలు బట్టి